ఓం శాంతి 1-10-1975 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఫస్ట్ పార్ట్. విజయీగా అయ్యేటందుకు ముఖ్య ధారణలు. కొన్ని గ్రూపులను కలుసుకున్న సందర్భంలో బాప్దాదా వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు మరియు వారు ఇచ్చినటువంటి సమాధానాల యొక్క సారాంశం ఇక్కడ చెప్పబడి ఉంది. ప్రశ్న: విజయీగా అయ్యేటందుకు ఏ ముఖ్య ధారణ అవసరం? జవాబు: విజయీగా అయ్యేటందుకు అలర్ట్గా ఉండే అవసరం ఉంది. 1 అలర్ట్గా ఉండడం, 2 సోమరిగా ఉండడం. ఎవరైతే అలర్ట్గా ఉంటారో వారు ఎప్పుడూ మాయతో మోసపోరు, సదా విజయీగా ఉంటారు. ప్రశ్న: 108 మాలలోకి మరియు 16,000 మాలలోకి వచ్చేవారి చిహ్నాలు లేదా గుర్తులేమిటి? జవాబు: ఎవరైతే ఇక్కడ సదా విజయీగా ఉంటారో వారే విజయీ మాలలోకి వస్తారు. అందువలననే వైజయంతి మాల అనే పేరు ఉంది. ఎవరైతే అప్పుడప్పుడు విజయం పొందుతారో వారు 16,000 మాలలోకి వస్తారు. ప్రశ్న: ఏ లక్ష్యం పెట్టుకోవడం ద్వారా సదా విజయీగా అవ్వగలరు? జవాబు: మేమిప్పటి విజయులం కాదు, కల్పకల్పము అనేక సార్లు విజయీ ఆత్మలము. ఏ విషయమైతే అనేక సార్లు చేస్తామో ఆ స్వభావ సంస్కారం స్వతహాగానే తయారైపోతుంది. ఈనాటి ప్రపంచంలో ఏదైతే చేయకూడదో అది చేసేస్తున్నారు. అది నా సంస్కారం అయిపోయిందంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా అనేక సార్లు విజయీ అయ్యాము అనేటటువంటి స్మృతి విజయీ సంస్కారాన్ని తయారు చేస్తుంది. ప్రశ్న: వ్యర్థాన్ని సమర్థంగా తయారు చేసే తీవ్ర కర్మాగారం ఏది? జవాబు: ఏ కర్మాగారమైనా యంత్రమైనా శక్తివంతంగా ఉంటే పని త్వరగా జరిగిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యర్థ సంకల్పాలను సమర్థంగా చేసుకునేటందుకు బుద్ధి రూపీ యంత్రం శక్తివంతంగా ఉండాలి. బుద్ధి ఎప్పుడు శక్తివంతంగా ఉంటుంది అంటే బుద్ధి యొక్క సంబంధం సర్వశక్తివంతుడితో ఉన్నప్పుడు. ఇక్కడ సంబంధం తెగిపోవడం లేదు, కానీ వదులవుతుంది, లూజ్ అవుతోంది. కనుక ఇప్పుడు లూజ్గా ఉండకూడదు. అప్పుడు వ్యర్థాన్ని సమర్థంగా తయారు చేసుకోగలరు. 2వ గ్రూప్తో సంభాషిస్తూ ప్రశ్న: బ్రాహ్మణ జీవితం యొక్క ముఖ్య కర్తవ్యం ఏమిటి? జవాబు: బాబా స్మృతిలో సదా స్మృతి స్వరూపులై ఉండడం. ఎలాగైతే చెరకు చక్కెర రూపంలో ఉంటుందో అలాగే ఎలాంటి స్మృతి స్వరూపంగా అవ్వాలి అంటే స్మృతి మీ నుండి వేరు కాకూడదు. ఒకవేళ బాబా స్మృతిని వదిలేస్తే ఏం మిగిలింది? ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతే దానిని శవము అని అంటారు కదా. అదేవిధంగా బ్రాహ్మణ జీవితం నుండి స్మృతి తొలగిపోతే బ్రాహ్మణ జీవితం ఏమవుతుంది? కనుక స్మృతి స్వరూపంగా అవ్వాలి. బ్రాహ్మణ జీవితం యొక్క కర్తవ్యమే స్మృతి స్వరూపంగా అవ్వడం. 3వ గ్రూప్తో సంభాషిస్తూ ప్రశ్న: ఢిల్లీ యమునా నది ఒడ్డున ఉంది. యమునా నది ఒడ్డు యొక్క మహిమ ఏమిటి? జవాబు: ఎలాగైతే ఇప్పుడు సాకార రూపంలో యమునా నది ఒడ్డున నివసిస్తున్నారో అదేవిధంగా బుద్ధి యోగము ద్వారా స్వయాన్ని దేహము మరియు దేహం యొక్క పాత ప్రపంచం యొక్క స్మృతి నుండి అతీతంగా అనుభవం చేసుకోండి. సంగమయుగి అనగా కలియుగి ప్రపంచం నుండి దూరం అవ్వడము అనగా అతీతం అవ్వడం. పాత ప్రపంచం నుండి అతీతం అయిపోయారా? ఇప్పుడు కూడా దానితో ప్రేమ ఉందా? ప్రశ్న: దసరాకు అందరూ రావణుడి యొక్క దహన సంస్కారాలు చేస్తారు, కానీ ఇప్పుడు మీరేం చేయాలి? జవాబు: స్వయంలో ఏవైతే రావణ సంస్కారాలు ఉన్నాయో ఆ రావణ సంస్కారాల యొక్క సంస్కారం చేయాలి, వాటిని కాల్చేయాలి. అనగా రావణ సంస్కారాలకు సదాకాలానికి సెలవు ఇచ్చి లాభాన్ని పొందాలి. ఎముకలను లేదా బూడిదను మూట కట్టుకొని తీసుకువెళ్ళకూడదు. బూడిదనగా సంకల్ప రూపంలో కూడా రావణ సంస్కారాలు వికారి అంశం కూడా తీసుకెళ్ళకూడదు. కొంతమంది ముఖ్యమైన అక్కయ్యలతో బాప్దాదా సంభాషిస్తూ ప్రతి సమయం మిమ్మల్ని మీరు నిమిత్తమైన వారిగా భావిస్తున్నారా?
ఎవరైతే స్వయాన్ని నిమిత్తమైన వారిగా భావిస్తారో వారిలో ముఖ్యంగా ఏ విశేషత ఉంటుంది అంటే ఎంత మహానతయో అంత నమ్రత ఉంటుంది. రెండింటి యొక్క సమానత ఉంటుంది, మహానత నమ్రత. అప్పుడే నిమిత్తంగా అయినా మీ కార్యంలో సఫలతామూర్తిగా కాగలుగుతారు. ఎక్కడైతే నమ్రతకు బదులు మహానత ఎక్కువగా లేదా మహానతకు బదులు నమ్రత ఎక్కువగా ఉంటే కూడా సఫలతామూర్తిగా అవ్వలేరు. సఫలతామూర్తిగా అయ్యేటందుకు రెండు విషయాలు సమానంగా ఉండాలి. టీచర్ అనగా స్వయాన్ని సదా బాబా సమానంగా విశ్వసేవాధారిగా భావించి నడిచేవారు. విశ్వ సేవాధారులే విశ్వ కళ్యాణ కార్యం చేయగలరు. టీచర్స్కు సదా ఇది స్మృతి ఉండాలి. టీచర్స్ స్వయానికి స్వయం టీచర్గా భావించకూడదు. టీచర్ యొక్క నశ ఉంటే ఆత్మిక నశ ఉండదు. ఈ నశ కూడా దేహ అభిమానం టీచర్ నశ. అందువలన సదా ఆత్మిక నశలో ఉండాలి. నేను విశ్వ కళ్యాణకారి బాబాకు సహయోగి, విశ్వ కళ్యాణకారి ఆత్మను. స్వయం సంపన్నంగా ఉన్నప్పుడే కళ్యాణం చేయగలరు. స్వయం సంపన్నంగా లేనప్పుడు విశ్వ కళ్యాణం చేయలేరు. సదా బేహద్దు దృష్టి పెట్టుకోవాలి. బేహద్దు సేవార్థం బేహద్దు నశ ఉంటే బేహద్దు రాజ్యాన్ని ప్రాప్తింప చేసుకోగలరు. సఫలత టీచర్ అనగా సదా హర్షితంగా ఉండాలి మరియు సర్వులను హర్షితముఖిగా తయారు చేయాలి. సఫలతామూర్తి యొక్క గుర్తులు అర్థమైందా? టీచర్స్ సఫలతామూర్తులుగా అవ్వాల్సిందే. బాబా మరియు సేవ తప్ప మరి ఏ విషయము స్మృతిలోకి రారాదు. ఇలాంటి స్మృతిలో ఉండే టీచర్ సదా సమర్థంగా ఉండగలరు, బలహీనంగా ఉండరు. ఇలాంటి టీచరేనా స్వయాన్ని ఇలాంటి సమర్థులుగా భావిస్తున్నారా? సమర్థ టీచరే సఫలతామూర్తిగా ఉండగలరు. ఇలాగే ఉన్నారు కదా. బలహీన మాటలు మాట్లాడడం టీచర్స్కు శోభించదు. సంస్కారాలకు వశీభూతం అవ్వలేదు కదా. సంస్కారాలను మీ వశంలో ఉంచుకునే వారేనా? ఫిర్యాదులు చేసే టీచర్స్ కాదు కదా. టీచర్స్ అనేకుల యొక్క ఫిర్యాదులను సమాప్తం చేసే వారిగా ఉండాలి. కనుక మీరు ఫిర్యాదులు చేసే వారిగా ఉండకూడదు కదా. టీచర్స్కి అవకాశాలు చాలా లభిస్తాయి. ఫిర్యాదులు సమాప్తమైపోతే సంపూర్ణమైపోయినట్లే. ఇక ఏం కావాలి? సెకండ్ పార్ట్, అంతఃవాహక రూపము ద్వారా పరిభ్రమణ. మహారథి పిల్లలను చూస్తూ బాప్దాదా అన్నారు, ఈ రోజుల్లో ఈ పాత ప్రపంచంలో విశేషంగా ఏం నడుస్తుంది? ఈ రోజుల్లో విశేషంగా మీ యొక్క ఆహ్వానం నడుస్తోంది. మరి మీరు ఆ ఆహ్వానానికి బదులిస్తున్నారా? భక్తులు ఏమని కోరుకుంటూ ఉన్నారు? భక్తుల కోరిక ఏమిటి అంటే దేవీలు చైతన్య రూపంలో ప్రత్యక్షం అవ్వాలి అని. జడ చిత్రాలలో కూడా చైతన్య శక్తులను ఆహ్వానం చేస్తున్నారు. చైతన్య రూపంలో వరదాని అయి వరదానం ఇవ్వాలి అని పిలుస్తున్నారు. మరైతే భక్తుల యొక్క ఈ కోరిక ఎప్పుడు పూర్తి అవుతుంది? ఇప్పుడు భక్తి కూడా చాలా ఎక్కువగా నలువైపులా కనిపిస్తూ ఉంది. దానిలో కూడా ప్రత్యక్షంగా బాబా గుప్తంగా ఉన్నారు మరియు శక్తులు ప్రత్యక్ష రూపంలో ఉన్నారు. మొదట్లో భక్తిలో కూడా బాబాని ఎక్కువగా పిలిచేవారు, ఓ భగవంతుడా అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది భగవతీ రూపంలో పూజ చేస్తున్నారు. భక్తుల యొక్క భావన పూర్తి చేయడంలో శక్తులే నిమిత్తం అవుతారు, స్త్రీలు. అందువలన శక్తులని ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. కనుక ఇప్పుడు శక్తులలో దయా సంస్కారం ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పుడు అందరిలో దయా సంస్కారం ప్రత్యక్షంగా లేదు, గుప్తంగా ఉంది. బాబా ఏ విధంగా అయితే నలువైపులా తిరుగుతూ ఉంటారో అదేవిధంగా మీరు కూడా నలువైపులా తిరుగుతూ భక్తులను చూస్తున్నారా? ఎప్పుడైనా విహారానికి వెళ్ళారా? మనస్సు ద్వారా వారి పిలుపు మీకు వినిపిస్తుందా? మరైతే దయ రావడం లేదా? బాబాతో పాటు శక్తులు కూడా పాత్రను అభినయించాలి. అంతఃవాహక శరీరం ద్వారా చుట్టూ తిరుగుతుంటారు అని శక్తుల గురించి మహిమ ఉంది. అదేవిధంగా బాబా కూడా అవ్యక్త రూపంలో చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంతఃవాహక శరీరము అనగా అవ్యక్త ఫరిస్తా రూపంలో విహరించాలి.
ఇలా అభ్యాసం ఉండాలి మరియు ఇది కూడా అనుభవం అవ్వాలి. విజ్ఞాన యంత్రమైన దుర్బిణి ద్వారా దూరదృశ్యాలను దగ్గరగా చూస్తున్నారు. అదేవిధంగా స్మృతి అనే నేత్రము ద్వారా మీ ఫరిస్తా స్థితి ద్వారా దూరదృశ్యాన్ని కూడా సాకార నేత్రాల ద్వారా ఏదైనా దృశ్యాన్ని చూసినంత సహజంగా అనుభవం చేసుకోవాలి. పూర్తి స్పష్టంగా కనిపించాలి అనగా అనుభవం అవ్వాలి. విజ్ఞానమంతటికీ ఆధారం కరెంట్ ఆధారంగానే విజ్ఞానం యొక్క మెరుపు కనిపిస్తుంది. ఆ కరెంటే శక్తి. అదేవిధంగా శాంతి శక్తికి ఆధారం దివ్య దృష్టి. దీని ద్వారా శాంతి శక్తి యొక్క చాలా అద్భుతమైన అనుభవాలు చేసుకోగలరు. ఎలాగైతే స్థూల సాధనాల ద్వారా విహరిస్తారో అలాగే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు, ఎక్కడ కావాలి అంటే అక్కడ అనుభవం చేసుకోగలుగుతారు. కేవలం మీకు అనుభవం అవ్వడమే కాదు, కానీ ఎక్కడికి మీరు చేరుకుంటారో వారికి కూడా అనుభవం అవుతుంది. ఈరోజు ప్రత్యక్షంగా వారిని కలిశాము అని. సఫలతామూర్తుల యొక్క సిద్ధి విజయం ఇదే. మామూలు ఆత్మలకు కూడా సిద్ధి ప్రాప్తిస్తుంది. ఒకే సమయంలో అనేక స్థానాల్లో తమ రూపాన్ని ప్రత్యక్షం చేయగలరు, అనుభవం చేయించగలరు. కానీ వారిది అల్పకాలిక సిద్ధి, ఇది జ్ఞానయుక్తమైన సిద్ధి. ఇలాంటి అనుభవాలు కూడా చాలా అవుతాయి. మున్ముందు కొన్ని క్రొత్త విషయాలు కూడా జరుగుతాయి. ఎలాగైతే ఆదిలో ఇంటిలో కూర్చొని ఉండగానే బ్రహ్మబాబా రూపం సాక్షాత్కారం అయ్యేది. నిజంగా ఎవరో మాట్లాడుతున్నట్లు, సూచన ఇస్తున్నట్లు కనిపించేది. అదేవిధంగా అంతిమంలో కూడా నిమిత్తమైన శక్తి సేనల ద్వారా ఇలాంటి అనుభవాలు అవుతాయి. మహారథీలందరి సంకల్పం ఏమిటి అంటే ఇప్పుడు ఏదో క్రొత్తది జరగాలి అని. కనుక ఇలాంటి క్రొత్త అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయి. కానీ దీని కొరకు ఒకటి చాలా తేలికతనం ఉండాలి. బుద్ధిపై ఏ రకమైన బరువు ఉండకూడదు. మరియు 2 దినచర్య అంతా బాబా సమానంగా ఉండాలి. ఒకటి బుద్ధిలో ఎలాంటి బరువు ఉండకూడదు, అంశం కూడా. రెండవది బ్రహ్మబాబా సమానంగా దినచర్య ఉండాలి. అప్పుడు బ్రహ్మబాబా సమానం ఆది నుండి అంతిమం వరకు దృశ్యాలను అనుభవం చేసుకోగలుగుతారు. అర్థమైందా? ఇప్పుడు మహారథీలు ఏం చేయాలో కేవలం యోగం కాదు, సేవా రూపాన్ని పరివర్తన చేయాలి. మహారథీల యొక్క యోగము లేదా స్మృతి ఇప్పుడు కేవలం స్వయం పట్ల కాదు, సేవ పట్ల ఉండాలి. అప్పుడే మహాదాని మరియు మహాజ్ఞాని అని పిలువబడతారు. మంచిది. సమయం యొక్క సమాప్తికి గుర్తు ఏమిటి? సంఘటన అంతటి యొక్క మాట ఒకటే, మేము విజయులము. విజయం మా జన్మసిద్ధ అధికారము లేదా విజయం మా కంఠహారం, ఇదే మాట ఉంటుంది. ఈ విధంగా ప్రత్యక్షత అనుభవం అవుతుంది. ప్రత్యక్షంగా కేవలం చెప్పటం వరకు కాదు. ఈ నశ సదా ఉండాలి, ఎదురుగా కనిపిస్తూ ఉండాలి. విజయం అనే గమ్యం కనిపిస్తుంది కదా. మంచిది. ఓం శాంతి.